నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బోర్గడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ రద్దయింది కదా, దాని గురించి పూర్తి వివరాలు, అసలు ఎందుకు రద్దయింది అనేది కూడా తెలియజేయండి. కోర్టు ఏం అడిగిందంటే, నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా చేయడమే పనిగా పెట్టుకున్నావా నువ్వు అని అడిగింది కోర్టు. ముట్టికాయలు వేసింది బెయిల్ అడిగినందుకు. ఓకే. నువ్వు చేసే నేరం ఏంటి? చిన్న పిల్లలు, ఆడపిల్లల్ని చూడకుండా సోషల్ మీడియా వేదికగా వాళ్లను రేప్ చేస్తానని ప్రకటించాడు అతను. మామూలు నేరమా చెప్పండి? అలాగే అది కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని గురించి మాట్లాడాడు ఆ రకమైన మాటలు. అది సభ్య సమాజం హర్షిస్తుంది ఆ మాటల్ని. అసలు అలాంటి వాడు ఈ సమాజంలో ఉండటానికి అర్హుడా? కాబట్టి కోర్టు కూడా అంత సీరియస్గా రియాక్ట్. మరి పర్సనల్ గా తీసుకొని మాట్లాడుతున్నారు. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జగన్ అనుమతిస్తే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని చంపేస్తానని చెప్పాడు. బహిరంగంగా మీరు ఇంటెన్షనల్లీ ఒకళ్ళని మర్డర్ చేస్తానని చెప్తున్నారు, ఇంకొకళ్ళని రేప్ చేస్తానని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళను ఈ రకంగా వదిలేస్తే, బెయిల్ ఇస్తే సభ్య సమాజం తలదించుకోవాలి. ఈ అభిప్రాయంతో జడ్జి గారు వ్యాఖ్యలు చేశారు. నీకు అదే పని, ఇలాంటి పనులే చేస్తూ ఉంటావా నువ్వు అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయ్యి బెయిల్ పిటిషన్ కొట్టేశారు. అతని మీద అనేక ఆరోపణల మీద. అతను ఒక నేరం చేయడం కాదండి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని అని చెప్పుకుంటాడు. రామ్దాస్ అథవాలే కేంద్ర మంత్రిగా ఉన్నాడు గతంలో, ఆయనకు ప్రధాన శిష్యుడిని అని చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి తమ్ముడిని చెప్పుకుంటాడు. నాది పులివెందులే అని చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే చేస్తున్నానని చెప్తా ఉంటాడు. ఇవిగాక ఇలాగ చెప్పుకొని అనేక మందిని బెదిరించాడు. గత ప్రభుత్వంలో కనీసం పోలీసులు అతని మీద కేసు పెట్టడానికి భయపడ్డారు, పోలీసులు అతన్ని టచ్ చేయడానికి కూడా భయపడ్డారు. పైగా ఎవరైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీ మీద పెడతాను అంటాడు. సో అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వచ్చిందండి? నిజంగా ఒక అమాయకుడైన దళిత యువకులను లేకపోతే దళిత మహిళలను కులం పేరు పెట్టి దూషిస్తే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు మాత్రం తిడతాము ఎదుటి వాడిని, నేను బండబూతులు తిడతా, చంపేస్తానని చెప్తా, రేప్ చేస్తానని చెప్తా, కానీ ఎదుటివాడు ఒక్క మాట నా మీద ఎవరైనా మాట్లాడితే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానంటే, సో నువ్వు ఎంత అవమానిస్తున్నట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని, దాని గౌరవం తీసినట్టే కదా. నిజంగా అమాయకులకు ఉపయోగపడాల్సిన అలాంటి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు కదా నువ్వు. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అందుకే కోర్టు ఆయన బెయిల్ నిరాకరించింది. అదిగాక దౌర్జన్యాలు, దందాలు ఇవన్నీ చేశాడు. నేను పోలీసుని అని చెప్పి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. నేను ఇట్లా జగన్మోహన్ రెడ్డి పంపించాడని చెప్పి అనేక మంది దగ్గర దందాలు, సెటిల్మెంట్లు చేశాడు. ఈ రకమైన అనేక ఆరోపణలు అతని మీద ఉన్నాయి. కాబట్టి అతనికి కోర్టు చాలా గొప్ప పని చేసిందని నేను భావిస్తాను. ఇవాళ కోర్టు ఒకవేళ నిజంగా బెయిల్ ఇచ్చి ఉంటే అది విచక్షణ మేరకు ఉంటుంది. టెక్నికాలిటీస్ చూస్తారు కానీ జడ్జి గారి విచక్షణ మేరకు కూడా కొన్ని ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఇతనికి బెయిల్ ఇస్తే ఇబ్బంది లేదని నమ్మి ఇచ్చుంటే ఏం జరిగేదంటే, ఇతనిలాగా మనం మాట్లాడచ్చు, ఇతనిలాగా మనం ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు అన్న ధోరణిలోకి సభ్య సమాజం వెళ్ళిపోతుంది. ఇవాళ అతనికి బెయిల్ కూడా ఇవ్వలేదంటే, గత నెల రోజుల పైనుంచి అతను శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెడుతున్నాడంటే జనంకి ఏం సంకేతం ఇచ్చాం మనం అంటే, ఇలా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండాలి, సోషల్ మీడియా ఉంది కదని పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఈ రకంగా అదిగో ఇతను బోరుగడ్డ అనిల్లాగా అయిపోతారు అని చెప్పారు. అలాగే వర్రా రవీందర్ రెడ్డి విషయంలో కూడా మంచి కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ వీళ్ళందరిని ఎప్పుడు తీసుకున్నారు? వీళ్ళందరి మీద కేసులు ఎప్పుడు నమోదు చేశారు? పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన దాకా అసలు వీళ్ళ మీద కేసులే లేవు. మొదటి 3 నెలలు కేసులు లేవు, ఏం లేవు. ఆలాజాలంగా హ్యాపీగా ఉన్నారు అంతా. పోలీసులు కూడా రిలాక్స్డ్గా ఉన్నారు. అరే చట్టం, న్యాయం, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులు అంత రిలాక్స్డ్గా ఉండడాన్ని సహించలేక ఆయన వ్యాఖ్యలు చేశాక తిరిగి వీళ్ళ మీద కేసులు. వీళ్ళక్కలే కాదండి, కొడాలి నాని ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని, అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్న ఒక వ్యక్తిని, ఒక దార్శనికుడైన చంద్రబాబు గారిని ఎన్ని మాటలు అన్నాడు అతను. దుర్మార్గంగా ఎంత నీచంగా తిట్టాడు. అలాంటి వాటి మీద కూడా కేసులు నమోదు చేయాలి. అతను పౌర సరఫరాల శాఖలో అతను కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఆ శాఖలో ఆయన ఏం అవినీతికి పాల్పడ్డాడో బయటికి తీసి ఆయన మీద కేసులు నమోదు చేయాలి.
అదే సమయంలో ఇప్పుడు పేర్ని నాని ఉన్నాడు, పేర్ని నాని మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ ఆవిడ మీద నమోదు చేశారు. కానీ ఎట్లా ఉంటుందంటే వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళని మేము జైలుకు పంపిస్తాం, వీళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం అని బయటకు చెప్పి వాళ్ళకు కొంత సమయం ఇచ్చి వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకునేంత వరకు వెయిట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది వ్యవస్థ. మరి అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇవ్వలే గత ప్రభుత్వం? అలాంటి అవకాశం RRRకి ఎందుకు ఇవ్వలే గత ప్రభుత్వం? వాళ్ళందరినీ సడన్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. మరి మీకే ఎందుకు ఇవన్నీ? మీరు మాత్రమే ఎందుకు ఇవన్నీ ఫాలో అవుతున్నారు? గత ప్రభుత్వం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని లోపలేసింది, శాసనసభ్యుడైన వ్యక్తిని. ఇంకొక వ్యక్తి లోక్సభ సభ్యుడైన వ్యక్తిని కూడా కనీసం ఎంపీ అని చూడకుండా అతన్ని నానా చిత్రహింసలకు గురి చేసింది. అలాగే వ్యవహరించింది. మరి ప్రజలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? లేదయ్యా ఇలాంటి అరాచకులు మీరు లోపలేయాలి, అందుకే వాళ్ళకి 11 ఇచ్చి మీకు 164 ఇచ్చామంటున్నారు. మరి దాన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నారంటే రీచ్ అవ్వట్లేదనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ ఏమైపోయాడు? పోసాని కృష్ణమురళి ఏమైపోయాడు? కనీసం ఒక కేసు కూడా లేదు. పోసాని కృష్ణమురళిని కనీసం విచారణకు కూడా తీసుకురాలేదు. పోసాని కృష్ణమురళి ఎన్నెన్ని మాట్లాడినాడండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని? దుర్మార్గంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు కుమార్తెల గురించి మాట్లాడారు. అలాంటి వెధవని, పోసాని కృష్ణమురళి లాంటి వెధవని, ఆర్జీవి లాంటి వాడిని మీరు కనీసం శిక్షించాల్సిన అవసరం ఉంది కదా. ఏమి ఇస్తాం మనం జనానికి? ఏం చెప్తున్నాం? మిమ్మల్ని గెలిపించినా మేము చేతగాని వాళ్ళలాగా ఇలా కూర్చుంటాం, చేష్టలు కూర్చుంటామని చెప్పదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఈ ఫీలింగ్ నాకు కాదండి, జనంలో ఉంది ఈ ఫీలింగ్. డెఫినెట్గా హైకోర్టుని అయితే అభినందించాలి, చాలా గొప్పగా తీర్పిచ్చారు. బోరుగడ్డ అనిల్ లాంటి వాడిని శిక్షించి తీరాల్సిందే.